హలో ఫ్రెండ్స్, నేను మీ అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. ఢిల్లీలో కూర్చున్న కొంతమంది పెద్దలు, కొంతమంది పవర్ఫుల్ వ్యక్తుల కన్ను ఆంధ్రప్రదేశ్ మీద పడ్డది. మహారాష్ట్ర లాగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్న ప్రభుత్వాన్ని కూలగొట్టి వాళ్ళ ప్రభుత్వం లేదా వాళ్ళకి అనుకూలంగా ఉన్న ప్రభుత్వాన్ని తీసుకురావాలి అని చెప్పేసి కొంతమంది ఢిల్లీ పెద్దలు ప్రయత్నిస్తున్నారు. ఎవరా ఢిల్లీ పెద్దలు అంటే ఇండియాలోని మోస్ట్ పవర్ఫుల్ మనుషులు వాళ్ళు. అయితే ఎట్లా చేస్తున్నారు ఈ ప్రయత్నం అంటే వాళ్ళ చేతుల్లో ఉన్న కొన్ని అస్త్రాలు. మొన్నటిదాకా మనం చూసినాము, ఆ పెద్దవాళ్ళ చేతుల్లో ఉన్న అస్త్రాలు ఒకటి సిబిఐ, రెండు ఈడీ. కాకపోతే ఇప్పుడిప్పుడే తెలుస్తున్న నిజం ఏంటంటే ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్ళ చేతిలో అస్త్రంగా మారిందా అంటే అవుననే చెప్పాలి. ఎందుకు ఎట్లా ఎలక్షన్ కమిషన్ ఎట్లా అస్త్రంగా మారింది అనే విషయాన్ని మీకు చెప్పడానికి ముందు నేను ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అంటే ఎలక్షన్ కమిషన్ అనేది ఒక ఇండిపెండెంట్ బాడీ. డెమోక్రటిక్ కంట్రీ, మన భారతదేశం డెమోక్రటిక్ కంట్రీలో ఎలక్షన్ కమిషన్ని ప్రశ్నించే హక్కు సామాన్యుడికి ఉందా లేదా అంటే తప్పకుండా సామాన్యుడికి ఆ హక్కు ఉంది. ఎలక్షన్ కమిషనే కాదు, ప్రధానమంత్రి ఏదన్నా తప్పు చేశారు అని చెప్పేసి మీరు అనుకున్నా కూడా మీరు ప్రధానమంత్రి గారిని కూడా ప్రశ్నించవచ్చు. అది ఈ దేశం, ఈ కాన్స్టిట్యూషన్ మీకు ఇచ్చిన హక్కు, అంటే మనకి ఇచ్చిన హక్కు, నాకు కూడా హక్కు ఉంది. కాబట్టి ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది ఆంధ్రప్రదేశ్లో, ఎట్లా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని భయాందోళనకి గురి చేస్తున్నారు, ఎట్లా ఒక బూచిలాగా వైసీపీని చూపించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు, వైసీపీ తప్పు చేసింది, వైసీపీ గూండాలు, వైసీపీ అది, వైసీపీ ఇది అని చెప్పేసి ఎట్లా జగన్మోహన్ రెడ్డి గారిని బద్నాం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్న విషయాలన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. కాకపోతే డీటెయిల్గా వెళ్ళను, చాలా షార్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఏం జరిగింది ఎలక్షన్ డే ఏదైతే ఉందో 13వ తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో అల్లర్లు, గొడవలు అనేది జరుగుతున్నాయి. కాకపోతే ఎలక్షన్ రిజల్ట్ వరకు కూడా ఈ కంటిన్యూ అవుతాయని చెప్పేసి గుడ్డోని అడిగినా చెప్తాడు. అయితే ఎలక్షన్ రోజు ఏం జరిగింది, స్పెషల్లీ పల్నాడు జిల్లాలో గొడవలు జరిగినాయి. పల్నాడు జిల్లాలో మాచర్ల నియోజకవర్గంలో ఒక కాన్స్టిట్యున్సీలో అక్కడ ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో పిన్నెల రామకృష్ణారెడ్డి గారు, ఆయన ఒక వీడియో అనేది చాలా వైరల్ అయింది. ఆ వీడియోలో ఆయన మన ఏదైతే ఎలక్షన్ బూత్ ఏదైతే ఉందో ఆ బూత్ లోపలికి పోయి వీవీప్యాట్ తీసుకొని, అంటే ఈవీఎంతో పాటు వీవీప్యాట్ ఉంటుంది, ఆ వీవీప్యాట్ పలగొడుతున్నాడు ఆయన. ఆ వీడియో అనేది బాగా వైరల్ అయింది. అయ్యి ఎలక్షన్ కమిషన్ ఆయన్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి ఆర్డర్స్ చేసింది. సరే, ఆయన పోయిండు హైకోర్టుకి. హైకోర్టులో లేదు, 5వ తారీఖు వరకు, అంటే ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన మరుసటి రోజు వరకు ఆయనను అరెస్ట్ చేయడానికి వీల్లేదని చెప్పేసి కోర్టు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే, సరే ఆయన తప్పు చేసిండా తప్పు చేయలేదా అని చెప్పేసి ఆ విషయాన్ని పక్కన పెడితే, అసలు ఆ వీడియో కరెక్టా ఫేకా అన్న విషయాన్ని కూడా పక్కన పెడితే ఇక్కడ కొన్ని ప్రశ్నలు అన్నది వస్తాయి. ఏంటి ఆ ప్రశ్నలు? మొదటి ప్రశ్న, ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో రామకృష్ణారెడ్డి గారు, పిన్నెల రామకృష్ణారెడ్డి గారు, ఆయనకి ఏమైనా కుక్క గడిచిందా? ఊకే పోయి పోలింగ్ బూత్లో దూరి అక్కడ తీసుకొని వీవీప్యాట్ పలగొట్టడానికి ఆయనకేమైనా కుక్క గడిచిందా? లేదంటే ఆయనకేమైనా మతిస్థిమితం అదైందా? ఎందుకు చేసిండు ఆ పని? దీని మీద ఎలక్షన్ కమిషన్ ఒక క్లారిటీ ఇవ్వాలి. ఏ తప్పు జరగకుండానే ఒక వ్యక్తికి అంత కోపం ఎందుకు వస్తుంది అన్న విషయాన్ని ఎలక్షన్ కమిషన్ క్లారిటీగా ముందు చెప్పాలి. ఒకటి. రెండో విషయము, ఇక్కడ ఎలక్షన్ కమిషన్ చేసింది ఏంటి, ఎట్లా ఎలక్షన్ కమిషన్ ఢిల్లీలోని పెద్దలతోటి అంటే వాళ్ళ మాటలు వింటుంది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటే, పల్నాడు జిల్లాలో ఏం జరిగింది అంటే ఎలక్షన్లకి 3 రోజుల ముందర అక్కడ ఉన్న అధికారులు మార్చవచ్చు. అందులో ఏం తప్ప, ఇండియాలో మొత్తం అధికారులు ఎక్కడైతే ఉన్న పార్టీకి కొంచెం క్లోజ్ ఉన్నారు అధికార పార్టీకి అంటే మారుస్తారు కదా, అందులో తప్పేంది మీరు అడగచ్చు. కాకపోతే పల్నాడు జిల్లా అనేది సెన్సిటివ్ ఏరియా. ఆ సెన్సిటివ్ ఏరియాలో జిల్లా అంటే ఏంటి, జిల్లాలో ఉన్న వ్యక్తులు అంటే ఏంటి, ఆ జిల్లాలో ఎక్కడ గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి, ఎక్కడ గొడవలు జరిగే అవకాశాలు లేవో అక్కడ ఉన్న ప్రస్తుత అధికారులకు తెలిసి ఉంటుంది. అట్లాంటిది 3 రోజుల ముందు మీరు అధికారులను మార్చి అక్కడ జరగబోయే గొడవలకి ముందుగానే ప్లానింగ్ చేసుకొని చేసినట్టుగా ఉంది. అంటే మీరే గేట్లు తెలిసినట్టుంది. రండ్రా బాబు గొడవలు చేయండి, మేము అధికారులను మారుస్తున్నాం రండి, ప్రస్తుతం వచ్చిన అధికారులకు ఏం తెలియదు, అసలు జిల్లా అంటే తెలియదు, జిల్లాలో ఎన్ని మండలాలు ఉన్నాయో కూడా తెలియదు, రండి అని చెప్పేసి మీరు గేట్లు తెలిసారు. ఒకటి. రెండో విషయం, టోటల్గా 9 చోట్ల ఈవీఎంలు పలగొట్టారు. ఈవీఎంలనండి వీవీప్యాట్లని 9 చోట్ల పలగొట్టారు. అట్లాంటప్పుడు ఒక్క పిన్నెల రామకృష్ణారెడ్డి గారు పలగొట్టిన వీడియోనే ఎట్లా బయటకు వచ్చింది? ఇది ఇంపార్టెంట్ ప్రశ్న. ఎలక్షన్ కమిషన్ దీనికి సమాధానం చెప్పాలి. నేను ఎలక్షన్ కమిషన్ అని చెప్తా, ఎలక్షన్ కమిషన్ అధికారి పేరు చెప్పను, ఎందుకంటే ఆ అధికారి ఒక్క తప్పు ఉండదు. ఎలక్షన్ కమిషన్ కాబట్టి నేను ఎలక్షన్ కమిషనే అంట. అయితే 9 చోట్ల వీవీప్యాట్లు లేదా ఈవీఎంలను ధ్వంసం చేస్తే ఒక్క పిన్నెల రామకృష్ణారెడ్డి చేస్తున్నాడు కనిపిస్తున్నాడు అన్న ఫేక్ వీడియోనో రియల్ వీడియోనో పక్కన పెడితే ఆ వీడియో ఎట్లా బయటకు వచ్చింది అంటే ఇదొక ప్లానింగ్.
ఇది ప్లానింగ్ ప్రకారం సరే ఆ వీడియో బయటకు వచ్చింది, ఆ కొంతమంది అధికారులని సస్పెండ్ చేసింది ఎలక్షన్ కమిషన్, అది పక్కన పెడితే అధికారులే కదా ఫైనల్గా గుర్రలేది. చేసే తప్పు పెద్దోళ్ళు చేసి వెళ్ళిపోతారు, ఫైనల్గా ఉద్యోగాలు పోయేది పాపం సస్పెండ్ అయ్యేది అధికారులు. సరే అధికారులను సస్పెండ్ చేసారు, అది పక్కన పెడితే మ్యాటర్ ఏంటంటే ఎట్లా వచ్చింది బయటికి అంటే అక్కడ ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డిని ఎట్లన్నా భయాందోళనకు గురి చేసి ఆయనని అరెస్ట్ చేసి ఒక్కసారి జైలు లోపలికి వెళ్ళాక అక్కడ రాయబారాలు కొంచెం ఆయన ప్రెషర్ పెట్టాలి, లేదంటే ఆయనని మీరు యాత్ర సినిమా చూసుంటారు, యాత్ర 2లో ఒక ప్రస్తుత ఎంపీ అనుకుంటా ఆయనని భయపెట్టించారు సినిమాలో, మీకు తెలిసి ఉంటుంది. ఆ వ్యవహారాలని జైల్లో చేయాలని చెప్పేసి ఇది ఒక పెద్ద ప్లానింగ్ జరిగింది. కాకపోతే పిన్నెల గారు హైకోర్టుకి వెళ్ళి అక్కడి నుంచి ఆయన ముందస్తు బెయిల్ అనేది తీసుకున్నాడు, అది మంచి పని. ఇప్పుడు ఇది ఒకటి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇక్కడ పల్నాడు జిల్లాలో ఒక 2 ఊర్లు ఉన్నాయి. ఒక పేరు చెప్తా, కర్లకుంట, ఒకటి కేపీ గూడెం అని చెప్పేసి ఈ 2 ఊర్లు ఉన్నాయి. ఈ 2 ఊర్లలో మొత్తం అన్ని ఓట్లు దాదాపుగా వైసీపీకి పడే ఓట్లే. అక్కడ ఆ 2 గ్రామాల్లో కూడా ఒక్కొక్క డిఎస్పీని డిఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ని పెట్టారు. ఓన్లీ ఒక గ్రామానికి ఒక డిఎస్పీ పెట్టి ఒక్కొక్కరు వస్తున్న వాళ్ళ ఆధార్ కార్డులు అన్నీ చెక్ చేసి పంపించారు. మంచి విషయమే, చెక్ చేయాలి, తప్పేం లేదు, మీ డ్యూటీ మీరు చేశారు. కానీ వైసీపీ గ్రామాలు ఉన్నాయి, కొన్ని పేర్లు చెప్తా. ఒప్పిచర్ల అంట, తుమ్మలకుంట, చింతపల్లి, పాల్వాయికోట, ఇవి ఈ 4 టీడీపీ గ్రామాలు ఉన్నాయి. ఈ 4 టీడీపీ గ్రామాలు. ఆ 2 వైసీపీ గ్రామాలు ఉంటే మీరు చెక్ చేసి పంపించారు, సరే మీ పని మీరు చేశారు. కానీ ఈ 4 టీడీపీ గ్రామాలు ఉన్నాయి కదా, ఈ 4 టీడీపీ గ్రామాలకి ఎందుకు పెట్టలేదు డీసీపీలని? ఈ 4 కూడా సెన్సిటివ్ గ్రామాలు. అసలు మీకు ఏ ఊర్లు సెన్సిటివో ఏవి కావో అసలు మీకు ఏమైనా ఐడియా ఉందా? ఇది ఒక పెద్ద ప్రశ్న. రెండోది, ఒక వీడియో అన్నది బయటకు వచ్చింది. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇక్కడ మీకు కనిపిస్తూనే ఉంటుంది. ఒక వీడియో అన్నది బయటకు వచ్చింది. ఆ వీడియో ఏంటంటే మాచర్లలో తుమ్మరికోట దగ్గర ఒక ఏదైతే ఎలక్షన్ బూత్ ఉందో ఆ బూత్లో టీడీపీ గుండాలు, నేను మళ్ళీ చెప్తా, టీడీపీ గుండాలు అక్కడ ఈవీఎంని పలగొడుతున్నారు. ఆ వీడియో కూడా బయటకు వచ్చింది. ఆ వీడియో మళ్ళీ ఎవరు తీసుకొచ్చిండో బయటికి, మరి అది కూడా ఎలక్షన్ కమిషన్ చూడాలి. ఆ వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియోలో క్లియర్గా టీడీపీ గూండాలు పలగొడుతున్నారు ఈవీఎంని. మరి అందులో ఎన్ని అరెస్టులు చేసింది ఎలక్షన్ కమిషన్, ఇది కూడా చెప్పాలి కదా. ఇది కూడా ఇంపార్టెంట్ విషయం కదా. మళ్ళీ ఇక్కడ చూసుకుంటే చాలా దారుణమైన విషయం అండి. ఎంత దారుణం అంటే పాల్వాయి గేటు దగ్గర ఎవరైతే పిన్నెల రామకృష్ణారెడ్డి గారు వెళ్ళడానికి ముందు అక్కడ ఒక పెద్ద విధ్వంసాన్ని సృష్టించారు టీడీపీ గుండాలు. సృష్టించి ఏం చేశారు అంటే ఒక వైసీపీ కార్యకర్త ఆయన తల పలగొట్టారు. నేను వీడియో చూపించాలో లేదో నాకు తెలియదు, ఇక్కడ మీకు కనిపిస్తున్నది వీడియో. ఒక చిన్న బయట అనేది చూపిస్తా, ఇక్కడ చూడొచ్చు మీరు. ఆయన తల పలగొట్టేశారు. ఆయన తల పలగొట్టిన తర్వాత పిన్నెల రామకృష్ణారెడ్డి గారు అక్కడికి వెళ్ళారు. ఏం జరుగుతుంది అని చెప్పేసి ఆయన పరేషాని ఆయన వెళ్ళాడు. అయితే ఇక్కడ సరే 9 చోట్ల ఈవీఎంలు బలిగితే ఒక చోట ఏదో వీడియో చూపిస్తున్నారు, అది ఫేకా కరెక్టా అన్నది అది కోర్టు నిర్ణయిస్తుంది. మిగతా 8 చోట్ల వీడియోలు ఎక్కడా? మీరు 8 చోట్ల ఎంతమంది మీద యాక్షన్ తీసుకున్నారు, ఎంతమందిని అరెస్ట్ చేసిర్రు, ఏం చేసిర్రు, ఇదొక క్లారిటీ ఇవ్వాలి. రెండో క్లారిటీ, ఆ పిన్నెల రామకృష్ణారెడ్డి గారి వీడియో బయటికి ఎట్టొచ్చింది, అదొక క్లారిటీ ఇవ్వాలి. సరే, ఇవి గ్రౌండ్ లెవెల్లో జరిగిన విషయాలు. ఇక మెయిన్ విషయాలు మాట్లాడదు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, ఎప్పుడైనా ఆలోచించరా? ఎందుకు జరుగుతున్నాయి అంటే కూటమిలో బీజేపీ వచ్చినాక ఇవన్నీ జరుగుతున్నాయి. ఎప్పుడైతే టీడీపీ జనసేన కలిసి ఉన్నాయో అప్పుడు ఇంత సీన్ లేదు వీళ్ళకి. ఏం జరిగింది, కూటమిలోకి టీడీపీ రాగానే ఆ ప్రెషర్ అన్నది ఎలక్షన్ కమిషన్ మీద ఢిల్లీ నుంచి పడుతుంది. అందువల్లనే ఎలక్షన్ కమిషన్ కావాలని ఇవన్నీ చేస్తుంది అని చెప్పేసి కొన్ని ఆరోపణలనే ఉన్నాయి. నేను చెప్తలేను, ఆరోపణలు ఉన్నాయి. ఇక ఫైనల్గా మనం మాట్లాడుకుంటే తాడిపత్రిలో ఎలక్షన్ కమిషన్ డైరెక్టర్ అవుతుంది. తాడిపత్రిలో పడుకున్నారా? ఎలక్షన్ కమిషన్ పడుకుందా దుప్పటేసుకొని? ఏం జరిగింది తాడిపత్రిలో ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే ఇంటి మీద ఘోరంగా దాడి జరిగి మొత్తం సీసీటీవీలను పలగొట్టిర్రు. మొత్తం అందులో కొంతమంది పోలీసు వాళ్ళ హస్తం కూడా ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. మరి ఎలక్షన్ కమిషన్ ఇంతవరకు ఎంతమంది మీద కేసులు పెట్టింది, ఏ నాయకుల్ని అరెస్ట్ చేసింది, ఆ విషయం కూడా ఎలక్షన్ కమిషన్ చెప్పాలి కదా. అసలు విషయం ఏంటంటే టీడీపీ జనసేన కూటమిలోకి బీజేపీ రాగానే బీజేపీ అన్నది ఒక పెద్ద ప్లాన్ వేసింది. ఏం వేసింది అంటే వైసీపీ అన్నది ఒక కంచు కోట లాంటిది. ఈ కంచు కోటని ఒకేసారి బద్దలు కొట్టలేము. ఒక్కసారి బద్దలు కొట్టడానికి ప్రయత్నిస్తే సెంట్రల్ గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంటే పడిపోద్ది. అంత పవర్ఫుల్ పార్టీ ఇది. అందుకే ఈ పార్టీని ఇట్లా చేయకూడదు. ఏం చేయాలి అంటే ఈ పార్టీలో ఒక్కొక్క ఇటుకని బయటికి తీయాలి అని చెప్పేసి బీజేపీ ప్రయత్నాలు చేసి ఎలక్షన్ కమిషన్ని వాడుకుంటుంది. రేపు పొద్దున చూడండి, నేను ఛాలెంజ్ చేస్తున్నా, రేపు పొద్దున ఈసీ కూడా మన ఏమంటారు సిబిఐ కూడా వస్తుంది, ఈడీ కూడా వస్తుంది.
ఏం చేస్తారు అంటే వైసీపీలోని ఓ 10-15 మంది నాయకులు మొత్తం రికార్డ్స్ తీసి ఎవరి మీద ఏమేమి కేసులు తీస్తారు, తీసేసి ఏం చేస్తారు అంటే సిబిఐ వాళ్ళని ఈడీ వాళ్ళని పంపిస్తారు. మెల్లగా ఒక్కొక్క నాయకుడిని తీయడము, వాడిని మెల్లగా బీజేపీలకు లేదా టీడీపీలకు జనసేనలకు కన్వర్ట్ చేయడం, వైసీపీని ఖాళీ చేయాలి ఫ్యూచర్లో అని చెప్పేసి ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాకపోతే నేను మోదీ గారికో లేదంటే అమిత్ షా గారికో ఒక చిన్న విషయం చెప్తాను. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అంటే ఎవడో మీకు తెలియదు, మోదీ గారు మీకు తెలియదు, అమిత్ షా గారు. జగన్మోహన్ రెడ్డి అంటే మోస్ట్ పవర్ఫుల్ లేడీ. వన్స్ ఫోర్బ్స్ మ్యాగజైన్లో పడ్డది ఆమె. మోస్ట్ పవర్ఫుల్ లేడీ ఇన్ ద వరల్డ్ని గజలాడించేసిండు. ఎవరు తెలుసు కదా, సోనియా గాంధీ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకుపోయి జైల్లో పడేస్తే సోనియా గాంధీ పార్టీనే ప్రైమ్ మినిస్టర్ అసలు సెంట్రల్లో ఢిల్లీలో లేకుండా చేసేసాడు జగన్మోహన్ రెడ్డి. అది జగన్మోహన్ రెడ్డి. ఏదో సినిమాలో చెప్పినట్టు కొంచెం మొండోడు జగన్మోహన్ రెడ్డి. అందుకే ఈ టైంలో మోదీ గారు ఇంత పెద్ద రిస్క్ తీసుకోవడం అనేది నిజం కరెక్ట్ కాదు. ఎందుకు కాదు అంటే ఇప్పుడు బీజేపీ అన్నది అస్తమిస్తుంది. ఒక రైజ్ చూసిర్రు, 5 ఏళ్ళు 10 ఏళ్ళు రేస్ చూసిర్రు, ఇప్పుడు అస్తమించే పార్టీ బీజేపీ. ఈ టైంలో ఇంత పెద్ద రిస్క్ తీసుకొని చంద్రబాబు నాయుడు మీద ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేసింది బీజేపీ. నిజంగానే రేపు పొద్దున్న సోనియా గాంధీ కంటే ఎక్కువ ఏడవబోతున్నారు మన మోదీ గారు. సోనియా గాంధీ ఈరోజు చాలా బాధపడుతుంటుంది, అరే జగన్మోహన్ రెడ్డిని సీఎంని చేయలేదే, చేసుంటే బాగుండు అని చెప్పేసి. కానీ రేపు పొద్దున మీరు నిజంగానే ఏడుస్తారు. ఒక్కసారి ఆలోచించండి. ఏదైనా సరే నీతిగా నిజాయితీగా తప్పు చేస్తే శిక్షించండి, అందులో తప్పులేదు. కానీ ఏ తప్పు చేయకుండా రెచ్చగొట్టి కావాలని అన్నీ చేయడం అన్నది నిజంగా తప్పు. దీని గురించి మీరేమనుకుంటున్నారో ఒక్కసారి కమెంట్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.